అందరికీ నమస్తే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్‌లో తెలంగాణలో ఉన్న స్థితిగతులు, అంటే ప్రభుత్వ పథకాలు, లేకపోతే ప్రభుత్వానికి వస్తున్న ఇన్‌కమ్, ప్రభుత్వం ఖర్చు చేస్తున్న విధానం, తర్వాత తెలంగాణలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంటు, ఈ ప్రభుత్వ పనితీరు అన్నిటి మీద ఒక రిపోర్ట్, ఒక విశ్లేషణ అందించింది. అది చూస్తే అర్థమైంది ఈ ప్రభుత్వము ఎంత ఫెయిల్ అయిపోయిందో అర్థమవుతుంది మనకు. ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే చెప్పిందంటే ఇక ఎవరో ప్రత్యర్థులో లేకపోతే పరాణులో చెప్పింది మ్యాటర్ కాదు ఇది. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఆర్‌బీఐ మొత్తం బ్యాంకులకు హెడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే. వాళ్ళు విశ్లేషిస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దేని మీద ఇన్కమ్ వస్తుంది, ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది, అసలు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది, చాలా విషయాలను వాళ్ళ రిపోర్ట్లో పేర్కొన్నారు. అది మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడనంట తెలంగాణ గవర్నమెంటు మొత్తం 3 రకాల ఆదాయం మీద డిపెండ్ అయిందంట. మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఇక మూడే రకాలు. అప్పట్లో బట్టి విక్రమార్క అన్నారు సంపద సృష్టిస్తాం పేదలకు పంచుతామని. ఆ సిద్ధాంతాలు ఆ లైన్ ఎక్కడో పోయింది. సంపద సృష్టిస్తామనేది మాటకే పరిమితం అయిపోయింది. అయితే ఆర్‌బీఐ చెప్పిన లెక్క ప్రకారం 3 మార్గాల మీదనే ఆధారపడి ఉందంట. ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. అంటే ఏంది ఇది కరెక్ట్ కాదు, మీరు ఈ మూడు ఏంటివి? 3 అంటే ఒకటి లిక్కర్ అమ్మకాలు. దీనిలో మళ్ళా 3 మార్గాలలో ఫస్ట్ ప్లేస్ లిక్కర్ అమ్మకాలంట. అంటే లిక్కర్ అమ్మకాల మీదే గవర్నమెంట్ ఇన్కమ్ డిపెండ్ అయి ఉంది. రెండోది భూముల రిజిస్ట్రేషన్లు. మూడోది పెట్రోల్ ఉత్పత్తులు, అదే పెట్రోల్, డీజిల్, వ్యాట్. ఈ మూడేనంటే ఇంకా ప్రభుత్వానికి చెప్పుకోదగ్గ ఇన్కమ్ ఏమి లేదంట. అసలు గవర్నమెంట్ మొత్తం వీటి మీదే డిపెండ్ అయిందంట. వీళ్ళ బడ్జెట్లో వీళ్ళు ఏదైతే వస్తుంది అనుకుంటారో అది వచ్చేదే 56%. ఆ 56%లో 80% ఈ ఇన్కమ్ తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళు ఏమంటారు ఆర్‌బీఐ వాళ్ళంటే ఈ 3 మార్గాలే మీకు మిగిలినాయి. రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే డీలా పడిపోయింది. ఇంకా ఏదైనా కారణాలతోన ఈ రియల్ ఎస్టేట్ ఇంకా పడిపోయింది అనుకో, ఇంకా గవర్నమెంట్కి ఇన్కమ్ తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ అనేది ఒక్కసారి పెరిగే అవకాశం లేదు. అది ఒకవేళ పెరిగితే కూడా చాలా టైం పడుతుంది. ఇప్పటికే బాగా కూరుకుపోయి ఉన్నది. అదొక ప్రాబ్లం ఉంది. ఇంకొకటి ఈ అంతర్జాతీయ కారణాల వల్ల, అంటే ఈ ప్రపంచ దేశాల గొడవలు అదంతా కూడా పెట్రోలు, డీజిల్ రేట్ల మీద పడుతుంది కదా. పడ్డా కూడా వీళ్ళు పదే వ్యాట్ పెంచడానికి అవకాశం ఉండదు గవర్నమెంట్. పెట్రోల్ పెరిగినా తగ్గినప్పుడు తగ్గించరు, పెరిగినప్పుడు పెంచే అవకాశాలు ఉంటాయి కానీ అంత ఈజీగా కూడా పెంచారు. జనం రివర్స్ అవుతారు. మీ గవర్నమెంట్లో చేసింది లేదు, ఏం లేదు. పెట్రోల్ ఈ టైంలో కానీ పెట్రోల్ రేట్ పెంచితే అది కూడా స్టేట్ గవర్నమెంట్కి వచ్చే వ్యాట్ ఉంటుంది. ఆ వ్యాట్ కనుక పెంచితే గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్, అది వ్యాట్ అంటే ట్యాక్స్. పెట్రోల్లో వచ్చే వీళ్ళకు ఒక్కొక్క లీటర్ కనుక ₹25 వస్తాయి. డీజిల్ మీద ₹30 వస్తాయి స్టేట్ గవర్నమెంట్కి. వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా చెప్పిర్రు ఇవన్నీ కేసీఆర్ జేబులోకి పోతాయి, కేటీఆర్ జేబులోకి పోతాయి అని చెప్పిండ్రు. మరి ఇప్పుడు ఎవరి జేబులోకి పోతున్నాయి అనేది సీతక్కనో లేకపోతే రేవంత్ రెడ్డి గారో చెప్పాలి. వాళ్ళిద్దరే ఆ కామెంట్లు చేసినప్పుడు. ఇప్పుడు అది దాని మీద డిపెండ్ అయింది. ఇక మూడోది లిక్కర్ అమ్మకాలు. ఫస్ట్ నేను చెప్పినా కదా, ఇంక 3 లిక్కర్ అమ్మకాలు కూడా స్టేబుల్గా ఉంది. అంటే అదేం పడిపోలే కానీ పెరగలేదు. ప్రభుత్వం చాలా అంచనా వేసుకుంది. ఈ ప్రభుత్వం రాకముందేమో అంతకుముందు ప్రభుత్వం లిక్కర్ మీద నడుపుతారా అన్నారు. ఇప్పుడు ఆర్‌బీఐ చెప్తుంది మీకు వచ్చే ఇన్కంలో ఎక్కువ మొత్తం లిక్కర్ అమ్మకాల వల్లనే వస్తుంది, అది మంచి ఆదాయం కాదనే అభిప్రాయం అందరిలో ఉంది. కానీ వేరే మార్గాలు ఉన్నాయి ప్రభుత్వానికి డబ్బులు సృష్టించడం. ఆ మార్గాలను వదిలేసి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు డెవలప్మెంట్ చేయడము, లేకపోతే ఎక్కడన్నా వేర్ హౌసింగ్స్ అంటే గోడౌన్స్, ప్రభుత్వ గోడౌన్స్ ఏర్పాటు చేసి వాటిని కిరాయి ఇవ్వడము, చాలా ఉంటాయి మార్గాలు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంట మొత్తం 1,45,419 కోట్లు అంచనా వేసిందంట ప్రభుత్వం వస్తుందని. సొంత ఇన్కమ్ అంతా గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ 1,45,419 కోట్లు. లెక్కేసుకుంటే ఇప్పుడు అన్నీ కలిపితే 84,000 కోట్లు వచ్చినాయట. అంటే ఎంత భాగం వచ్చింది? ఆల్మోస్ట్ ఒక 60%, 53% వచ్చినట్టుంది. దీనిలో మద్యం ద్వారానే 27,623 కోట్లు. సేల్స్ ట్యాక్స్, పెట్రోల్, డీజిల్, లిక్కర్ సేల్స్ ట్యాక్స్తోన 37,463 కోట్లు. భూముల రిజిస్ట్రేషన్ 19,000 కోట్లు. మొత్తం కలిసి 84,173 కోట్లు వచ్చినాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం సంపాదించే ప్రతి ₹100 58, ₹60 జనం దాగే మందుతోనే వస్తుందట. ఇవన్నీ ఆర్‌బీఐ అబ్జర్వేషన్స్. ఇవి మనం చేసిన లెక్కలు కావు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అబ్జర్వేషన్స్. ₹100 దాదాపు 58 నుంచి ₹60 కేవలం జనం దాగే మందు, వాడే పెట్రోల్ నుంచి వస్తుందంట వాళ్ళకి పైసలు. ఇక రియల్ ఎస్టేట్ పోయినా, లేకపోతే కొంచెం ఈ లిక్కర్ సేల్స్ పడిపోయినా, లేకపోతే రిజిస్ట్రేషన్లు కింద మీద అయినా మీ పరిస్థితి ఏం బాగలేదని చెప్పింది.
2025-26 బడ్జెట్ల మొత్తం వ్యయం ఖర్చు 2,90,000 కోట్లు అయితే అందులో జీతాలు పెన్షన్లు సబ్సిడీలకి 2,27,000 పోయినాయంట. వీళ్ళు రోడ్లు భవనాలు ఆస్తుల కల్పనకు కేవలం 33,447 కోట్లు అంట. చాలా తక్కువ అమౌంట్. 33,447 కోట్లు మాత్రమే రోడ్లు భవనాలు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరే చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే రోడ్లు కట్టడం కానీ, కొత్త కొత్త బిల్డింగ్లు కట్టడం కానీ, లేకపోతే సంపద సృష్టిస్తామన్నారు. అట్లా సంపద క్రియేట్ అయ్యే ఎకానమీ క్రియేట్ అయ్యే దాని మీద గవర్నమెంట్ ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇంకా చాలా అబ్జర్వేషన్ రాబోయే రోజుల్లో పనిచేసే వయసున్న జనాభా తగ్గుముఖం పడుతుందంట, ముసలోళ్ళు పెడతారంట తెలంగాణలో. దీంతో లేబర్ కొరత ఏర్పడుతుంది అని రాసిండ్రు. తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలు ఉన్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, కానీ భవిష్యత్తులో పనిచేయడానికి మనుషులు దొరకపోవచ్చు అనేది ఒక అబ్జర్వేషన్ వాళ్ళది. అయితే ఏం చేయాలి గవర్నమెంట్ మరి? సరే, ఇప్పుడు నాలాంటి జర్నలిస్టులు చెప్పిండ్రు, రాష్ట్రంలో ఉన్న కొంతమంది మేధావులు, చాలామంది మేధావులు మౌనంలో ఉన్నారు, కానీ కొంతమంది చెప్పిండ్రు ఇది కరెక్ట్ కాదు, రాష్ట్రం అధోగతి పాలవుతుంది, మీరు ఏం చేస్తలేరు, కొత్తగా ఏం చేస్తలేరు, మీరు ఇక 2 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలు దాటిన తర్వాత అట్లాంటి పరిస్థితులు ఉంటే కష్టం కదా అని. వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వ్యాట్ పెంచడం ఈజీ, సంస్కరణ చేయడం కష్టం. ప్రభుత్వం ఏం చేస్తుంది, వ్యాట్లు పెంచే ప్రయత్నం చేస్తుంది, కానీ సంస్కరణలు చేయాలి కదా. హైదరాబాద్ లాంటి నగరం ఉన్నా కూడా రాష్ట్రం ఎందుకు ఇంకా పాత రెవెన్యూ మార్గాల మీదే ఉంది? ఈ 2 సంవత్సరాలలో ఎందుకు వేరే వాటిని పికప్ చేయలేకపోయింది గవర్నమెంట్ అనేది తెలియదు. ఆస్తులు అమ్మడం కాదు, ఆస్తులతో ఆదాయాన్ని సంపాదించడం నేర్చుకోవాలి. కొత్తగా భూములు ఎక్కడ పడితే అక్కడ వేలం వేసుకుంటూ పోయి అది సంపాదన కిందకి వస్తుందా? ఇప్పుడు ఎవరిదో గవర్నమెంట్ భూమి, ఇది రేవంత్ రెడ్డి భూమి కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భూమి కాదు, ఎవరి భూమి కాదు, ఇది జనం భూమి. అక్కడక్కడ మొత్తం అమ్మేస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ ఎకరాలు ఎక్కువ, ఎక్కడైతే ఎకరా 100 కోట్లు 150 కోట్లు 160 కోట్లు ఉంటుందో ఆ భూమిని అమ్ముతున్నారు. 50 ఎకరాలు అమ్మినారు అక్కడ, అమ్మి దాదాపు 6,000 కోట్లు వచ్చినాయి. అవి ఏమన్నా సంపద కిందకి వస్తుందా? భూమి అమ్మితే పైసలు వస్తే అది సంపద కిందకి రాదు, అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనమాట. అట్లా ఆస్తులు అమ్మడం కాదు, ఆస్తులతో ఆదాయం సంపాదించడం అనేది గవర్నమెంట్కు అసలు పరీక్ష. దాన్ని పట్టించుకుంటలేరు. ఇక పన్నులు చెల్లించే వాళ్ళ దగ్గర నుంచే పన్నులు వసూలు చేస్తూ ఉంటారు. పన్నులు చెల్లించని వాళ్ళు ఉంటారు, కొన్ని వర్గాలు ఉంటాయి, వాళ్ళు పట్టించుకోరు, వదిలేస్తారు. గవర్నమెంట్ అసలు చేయరు. అసలు పన్నులు పెంచకుండా తెలంగాణ ఆదాయం ఎట్లా పెంచాలి? గవర్నమెంట్లో ఒక కమిటీ ఉంది, ఆ గవర్నమెంట్లో వేసిన కమిటీ మీద చాలా చర్చ జరిగింది. ఎట్లా అంటే గవర్నమెంట్ ఇన్కమ్ ఎలా పెంచుకోవాలని బట్టి విక్రమార్క సమక్షంలో కమిటీ ఉంది, సబ్ కమిటీ. వాళ్ళు కూర్చున్న ప్రతిసారి, మీటింగ్ పెట్టిన ప్రతిసారి ఎంతసేపటికి లిక్కర్ ఆదాయం ఎట్లా, ఎందుకు పెరగలేదు ఈ నెల, ఎందుకు మందు బాటిల్ అమ్మలేదు, ఎందుకు పలానా జిల్లాలో లిక్కర్ తక్కువ తాగినరు, లేదా పలానా జిల్లాలో పలానా బ్రాండు తక్కువ ఎందుకు తాగుతున్నారు, దీని మీద మనకు ఎక్కువ లాభం వస్తుంది అంటే ఒక ప్రైవేట్ వ్యాపార వర్గాలు చేసే డిస్కషన్ ఇది. ఏ వైన్ షాప్ అయినా మాట్లాడుకుంటాడు, అరే మనకు కింగ్ఫిషర్ మీద బీర్ అమ్మితే మనకి ఎక్కువ పైసలు వస్తాయి, ఈ బ్రాండ్ ఎక్కువ అమ్మండి అని వైన్ షాప్ అయినా చూసుకుంటాడు. అవి కానీ అది గవర్నమెంట్లో ఉన్న మాట్లాడుకుంటున్నారు, పలానా బ్రాండ్ ఎందుకు తక్కువ అమ్ముతున్నాం, మన పలానా బ్రాండ్లో ఎక్కువ కమిషన్ వస్తుంది గవర్నమెంట్కి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. అంతేగాని అసలు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ఇన్కమ్, ఒక స్టైల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మనకు కర్ణాటక పోతే మైసూర్ శాండల్ సోప్ అంటాం మనం, అది ప్రభుత్వం కంపెనీ నడిపిస్తుంది, రన్నింగ్ వాళ్ళే రన్ చేస్తారు. దానివల్ల మొత్తం ప్రపంచ దేశాలకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అట్లా ఒక స్పెసిఫిక్గా తెలంగాణకి ఏమీ లేదు ఇప్పటి వరకు. అంతేందుకు ఇప్పుడు ఐటీ ఎక్స్పోర్ట్స్ లాంటిది కూడా మనం పోటీ, అసలు బెంగళూరే గజగజ వణికింది తెలంగాణను చూసి. ఐటీ ఎక్స్పోర్ట్స్ మనం ఎక్కడనో మూలకు పడున్నాం, సమైక్యాంధ్రాల మనం ఎక్కడో మూలకు పడున్నాం ఐటీ ఎక్స్పోర్ట్స్, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. కానీ బెంగళూరు లాంటి టౌన్నే మనం ఢీకొట్టినాం పోయి. బెంగళూరు లాంటి ఒక సిలికాన్ వ్యాలీ, ఆ బెంగళూరు అందుకోవడం అంత ఈజీ కాదు. అసలు మనకన్నా ముందు పూణే, చెన్నై ఇవన్నీ ఉండే, అవన్నీ వెనకకు పోయినాయి. మనం బెంగళూరు పక్కకు వచ్చి నిలబడ్డాము, మళ్ళీ వెనకపోతున్నాం, మళ్ళీ వెనకబాట పట్టేసినాం, మళ్ళీ సాఫ్ట్వేర్ ఎగుమతులు తగ్గిపోతున్నాయి. కొత్తగా ఇండస్ట్రీస్ వస్తలేవు మనకు. కొత్తగా ఇండస్ట్రీస్ వస్తే దానివల్ల జనాలకు సంపద పెరుగుతుంది, దానిలో జాబులు చేసుకోవడం వల్ల బతుకుదేవుడు దొరుకుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీ లాంటివి అయితే ఇంకా పెద్ద పెద్ద జాబులు వస్తాయి, చాలామందికి ఎకానమీ దొరుకుతుంది, డబ్బులు దొరుకుతాయి. వాళ్ళు ఎవ్వరు డబ్బులు సంపాదించినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు డబ్బులు సంపాదించినా తీసుకుపోయి ఏదో రూపంలో మార్కెట్లో పెట్టడమే. అవి అటు ఇటు తిరిగి ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వస్తాయి. కానీ గవర్నమెంట్ ఇంకా ఆ అవకాశం ఇవ్వకపోతే డబ్బులున్న ఏమో సంచులో పెట్టుకొని ఇంట్లో దాపెట్టుకున్నారు, వాళ్ళు బయటకు తీస్తలేరు మార్కెట్ బాగాలేదని. ఎవరు అప్పులుగా పుడతలేవు, చూస్తున్నారు, అప్పులుగా పుడతలేవు. రేవంత్ రెడ్డి కోస్తే రూపాయి రాదని, జనాలకు కోస్తే రూపాయి వెళ్తలేదు ఇప్పుడు ఈయన చేసిన పనులకు. అట్లా
ఆర్బీఐ ఇంత సీరియస్ రిపోర్ట్ ఇచ్చింది కానీ ఇప్పటికైనా సీరియస్గా తీసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే అదేమి పక్షపాతంగా ఏం చెప్పదు కదా. వాళ్ళు తెలంగాణ ఎకానమీ మీద స్టడీ చేసి ఇచ్చిన రిపోర్ట్ ఇది. కాబట్టి గవర్నమెంట్ పరిగణలోకి తీసుకొని ఈ 2, 3 మందు దాపడమో లేకపోతే భూముల రిజిస్ట్రేషన్లో లేకపోతే ఇంకేదో ఈ 2, 3 పెట్టుకోవద్దు. ఈ పెట్రోల్ మీద వచ్చే వేటే కాదు, అవి కూడా తగ్గిపోయినాయి. పెట్రోల్ అన్నీ కరెంటు వస్తున్నాయి. లేకపోతే కొంత వాడకాలు ఈ కన్స్ట్రక్షన్స్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా లారీలు కూడా బంద్ అయిపోతుంది. అట్లాంటి ఎఫెక్ట్ కూడా చాలా ఉంటుంది. ఎనీవే ఈ ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్తోనైనా కనీసం ప్రభుత్వం మేల్కోవాలని ఖచ్చితంగా కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.